వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి బీఈడి కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణలో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి, వాటి యొక్క కోర్స్ ఫీ ఏ విధంగా ఉంది అనేది సో మనం 2024కి సంబంధించిన షీట్ ప్రకారం లిస్టు ప్రకారం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో కాలేజ్ యొక్క ఫీ ఎంత ఉంటుంది, అవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి, అవి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు కాలేజెస్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎవరైతే సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు ఈ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కాలేజెస్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్ లిస్ట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజెస్లో పెట్టుకోవాలి అని మీరు అన్నట్లయితే మీరు ఉస్మానియా యూనివర్సిటీ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఏ డిస్ట్రిక్ట్స్ పరిధిలో ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది సో ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి, మెదక్కు సంబంధించి ఈ యొక్క 3 డిస్ట్రిక్ట్స్లో అయితే మనకు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో సో ఏ కాలేజెస్ అనేవి బీఈడి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అని మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కాకతీయ యూనివర్సిటీ అనేది మనకు ఉమ్మడి వరంగల్కి సంబంధించి, ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి అయితే సో వీరు ఆఫర్ అయితే చేస్తారు. కాలేజెస్ అన్ని అంటే ఖమ్మంలో ఉన్న కాలేజెస్ కానీ, ఆదిలాబాద్లో ఉన్న కాలేజెస్ కానీ, వరంగల్లో ఉన్న కాలేజెస్ కానీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. సో అవి ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, అవి ఏ ప్రాంతాల్లో ఉన్న వాటి యొక్క కోర్స్ ఫీ ఏ విధంగా ఉంటుందని మీరు ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీ సో నల్గొండ ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించి, నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో మీ బీఎడ్ కంప్లీట్ చేయాలనుకుంటే సో మీరు వచ్చేసి ఈ యొక్క మహాత్మా గాంధీ పరిధిలో ఉన్న కాలేజెస్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత పాలమూరు యూనివర్సిటీ ఉమ్మడి మహబూబ్నగర్ ఏదైతే ఉందో ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్లలో సో ఈ యొక్క కాలేజెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మీరు మహబూబ్నగర్ పరిధిలో బీఎడ్ చేయాలి అనుకుంటే ఒకవేళ మీరు ఇక్కడ చేయొచ్చు. సార్ నాది మహబూబ్నగర్, నేను వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చేయాలి అనుకుంటున్నాను అని కూడా కొంతమంది అడుగుతారు. సో అలా చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏ ప్రాంతం వాళ్ళైనా తెలంగాణలో ఎక్కడైనా బీఎడ్ చేయొచ్చు. బట్ మీ లోకల్లో చేయాలి అనుకుంటే సో మీకు సంబంధించిన యూనివర్సిటీ లిస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత శతవాహన యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉమ్మడి కరీంనగర్లో మొత్తానికి శతవాహన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అయితే ఉంటాయి. అండ్ తెలంగాణ వచ్చేసి నిజామాబాద్ మొత్తానికి సంబంధించిన కాలేజెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకో దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ సంబంధించి ఆఫరింగ్ బీఈడి కోర్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 అనేది మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో గతంలో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, దట్ ఈస్ 23-24కి సంబంధించి. సో ఆ వీడియోని ఈ వీడియోతో కంపేర్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై కావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే కాలేజ్ యొక్క కోడ్ అనేది ఉంటుంది, కాలేజ్ నేమ్ అనేది ఉంటుంది, కాలేజ్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అనేది ఉంటుంది, అది యూనివర్సిటీనా, గవర్నమెంట్ కాలేజా, ఎయిడెడ్ కాలేజా, అన్ఎయిడెడ్ కాలేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు యూనివర్సిటీ అంటేనేమో యూనివర్సిటీ కాలేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనకు 3 యూనివర్సిటీస్లో మాత్రమే మనకు బీఈడి కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి ఓయూ మనకి ఇది హైదరాబాద్లో అయితే ఉంటుంది, తర్వాత కేయూ ఇది హన్మకొండ వరంగల్లో అయితే ఉంటుంది, తర్వాత టీయూ ఇది మనకు నిజామాబాద్లో అయితే ఉంటుంది సౌత్ క్యాంపస్ కింద. సో అంటే మెయిన్ క్యాంపస్లో ఉండదు, సబ్ క్యాంపస్లో ఉంటుంది. ఈ 3 క్యాంపస్లో మాత్రం బీఈడి కోర్సెస్ సంబంధించి యూనివర్సిటీ కాలేజ్లో అయితే మనకు సీట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి మీరు గవర్నమెంట్ కాలేజెస్ గురించి అడిగినట్టయితే గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మనకు 4 అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ మొత్తానికి 4 గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు మాసబ్ ట్యాంక్లో ఉంటుంది. సో మాసబ్ ట్యాంక్ సంబంధించిన కాలేజ్ అది మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ గౌట్ మాసబ్ ట్యాంక్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు టీచర్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వరంగల్లో హన్మకొండలో అయితే ఉంటుంది, వన్ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజ్. తర్వాత వచ్చేసి డైట్ కాలేజెస్ అయితే ఉంటాయి 2. ఒక డైట్ కాలేజ్ వచ్చేసి నల్గొండలో ఉంది, ఒక డైట్ కాలేజ్ వచ్చేసి మహబూబ్నగర్లో అయితే ఉంది. ఇలా 4 సో బీఈడి కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ గవర్నమెంట్ కాలేజెస్ యొక్క కోర్స్ ఫీ అనేది తక్కువగా ఉంటుంది. యూనివర్సిటీ కాలేజెస్ యొక్క కోర్స్ ఫీ కూడా కొంచెం తక్కువగా అయితే ఉంటుంది. మీరు కోర్స్ ఫీకి సంబంధించి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కనుక మీకు సీట్ వస్తే 8,500 కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు మాసబ్ ట్యాంక్ కాలేజ్లో కనుక సీట్ వస్తే 3,440 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇట్లా గవర్నమెంట్ కాలేజెస్ కొంచెం ఫీ అనేది తక్కువగా ఉంటుంది, యూనివర్సిటీ కాలేజెస్ కూడా కొంచెం ఫీ అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఎయిడెడ్ కాలేజెస్ కానీ. సో తర్వాత స్టూడెంట్స్ వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్ అంటే ఏంటి సార్ అంటారు. ఎయిడెడ్ కాలేజెస్ వచ్చేసి ఏంటంటే సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ యొక్క కోఆపరేషన్ తోటి నడవడం జరుగుతుంది. అంటే దీంట్లో గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజ్ మీరు తీసుకున్నట్టు టోటల్గా గవర్నమెంట్ చేతిలోనే నడవడం జరుగుతుంది. ఎయిడెడ్ కాలేజెస్ అనేవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్సీ డెవలప్మెంట్ కోసం, ఎస్టీ డెవలప్మెంట్ కోసం, అండ్ అదేవిధంగా
మైనారిటీ డెవలప్మెంట్ కోసం, ఉమెన్ డెవలప్మెంట్ కోసం ఇలా స్పెషల్ ఎయిమ్ తోటి ఆ కాలేజెస్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ఏర్పాటు చేసిన కాలేజెస్ని మనం ఎయిడెడ్ కాలేజెస్ అంటాం. ఎయిడెడ్ కాలేజ్ యొక్క ఫీ ఎంత ఉంటుంది అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసింది అన్ఎయిడెడ్ కాలేజ్. అన్ఎయిడెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్. తెలంగాణలో ఎక్కువగా బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ ఏమైనా ఉన్నాయంటే ప్రైవేట్ కాలేజెస్. అవి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంటాయి. వాటి యొక్క కోర్స్ ఫీ ఏ విధంగా ఉందనేది మీరు ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే మనకు 21,500 అయితే ఉంది. ఇది ఉమెన్స్ స్పెషల్కి సంబంధించి. సో మీరు బీఈడీలో కనుక జాయిన్ అయినట్టయితే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే సార్ నాకు స్కాలర్షిప్ వస్తే నేను ఎంత పే చేయాలి, స్కాలర్షిప్ రాకపోతే ఎంత పే చేయాలనే డౌట్ అయితే క్వైరీ చేస్తారు. సో నార్మల్గా బీఈడీలో మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 13,500 రూపీస్ అనేది మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే 13,500 మీకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి 21,500లోకి వెళ్ళి 31,500 తీసేయాలి. మనకి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే కట్టాల్సి ఉంటుంది. ఇలా ఓసీబీసీ స్టూడెంట్స్ సమ్ అమౌంట్ ఖచ్చితంగా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కట్టాల్సి ఉంటుంది. అదే ఎస్టీ స్టూడెంట్స్ అనుకోండి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయినట్టయితే ఫుల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మైనారిటీ స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే మీకు 21,000 ఫుల్ అమౌంట్ అయితే వస్తుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యడానికి మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే. స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాకపోతే ఎలా సార్ అంటే మీరు ఓసీ అయినా బీసీ అయినా టోటల్ అమౌంట్ అయితే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే రోజే కట్టాల్సి ఉంటుంది. మీకు స్కాలర్షిప్ రాకపోతే దట్ ఈస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అనుకుంటే ఈ యొక్క 21,500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో కాలేజెస్ లిస్ట్ గురించి మనం నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేద్దాము. ప్రజెంట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈవినింగ్ మేము డీటెయిల్ వీడియో లైవ్ అయితే అప్లోడ్ చేస్తాము. అండ్ అప్పుడు మీరు ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు క్వైరీ అయితే చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సో బీఈడీ కాలేజెస్ అనేవి కొన్ని యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి, కొన్ని అన్ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి. ఎయిడెడ్ కాలేజెస్ అంటేనేమో సోషల్ సర్వీస్ కోసం యూజ్ చేస్తారు అవి. సో స్పెషల్ ఎయిమ్తో స్టార్ట్ చేస్తారు. తర్వాత అన్ఎయిడెడ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్. ఇవి మనం ఎక్కువగా చూస్తున్న కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఉంటాయి. సో ఇవి మనకు సంబంధించి వాటి యొక్క కోర్స్ ఫీ ఏ విధంగా ఉంది, వాటిలో ఎన్ని సీట్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏంటి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ కొంతమంది వచ్చేసి ఏంటంటే సార్ మేము రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళాం, డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసుకుంటాము, సో మాకు నియర్ బై కాలేజెస్ ఏమైనా ఉంటే చెప్పండి అంటారు. సో మీరు ఏ లొకేషన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ లొకేషన్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యి మాట్లాడినట్టయితే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నన్ను అడిగితే ఏం చెప్తానంటే మీరు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడుకోవడం బెస్ట్. ఈ యొక్క డే టు డే నేను రెగ్యులర్గా రాను, ఎగ్జామ్స్ మాత్రమే రాస్తాను ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి మీకు వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ మీకు ఈ యొక్క కాలేజెస్ లిస్ట్కి సంబంధించి కానీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఈవినింగ్ డీటెయిల్ వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీ లిస్టు. మీరు కాకతీయ యూనివర్సిటీ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదర్ లిస్టులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.